నేను నలిగంటి రత్నమాల సిపిఎం పార్టీ కిలావరంగల్ కార్యదర్శిని. నరసింహారావు అన్న అట్లాగే కుమారక్క వాళ్ళు గత సంవత్సరంన్నర నుంచి ఇక్కడ కిలావరంగల్లో గొర్రెలను తీసుకొచ్చుకొని వాటిని పోషించుకుంటూ సాదుకుంటూ అమ్మకము మళ్ళీ తీసుకొచ్చుకొని వాటిని పెంచుతూ ఉన్నారు. వాళ్ళు 400 గొర్రెలను నిన్న వాటన్నిటిని తీసుకొచ్చి షెడ్లో కట్టేశారు. ఆ కట్టేసిన క్రమంలో మరి ఎవరో దుండగులు ఎంతకాలం నుంచి కుట్ర బన్నుతున్నారు అనేది వాళ్ళకి తెలియదని చెప్తున్నారు. కానీ మేమైతే వాళ్ళను ప్రత్యక్షంగా ఎప్పటికీ చూస్తూ ఉన్నాము. ఎందుకంటే నరసింహారావు అన్న కుమారక్క మన లక్ష్మణరావు అన్న కుమారక్క వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ రెక్కల కష్టం మీద కష్టపడి బతుకుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఈ గొర్రెలను కాస్తూ ఉన్న పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ఈ కుటుంబం అంతా కూడా ఈ గొర్రెల వ్యాపారం పైనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కావాల్సుకొని టార్గెట్ చేసిన దుండగులు ఎవరైతే ఉన్నారో ఆ దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం షెడ్డులో ఉన్న ప్రతి ఒక్క గొర్రె మేకలు అసలు దక్కకుండా అన్నీ కూడా కాలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే పక్కడ్బందీగా దుండగులు ఒకరు కాకుండా వాళ్ళు చాలామంది 2-3 ఉంటారు. వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా పోయిన సంవత్సరము ఒక 15 గొర్రెలను ఎత్తుకుపోయినరని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, దొంగతనం చేశారని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళను కనుక అరెస్ట్ చేసి వాళ్ళని ప్రభుత్వం కస్టడీలోకి తీసుకుంటే ఈ కాల్చిన వాళ్ళు ఎవరు అనేది తేలుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని దయచేసి మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాము. మొత్తం కుటుంబమే దీని మీద ఆధారపడి ఉన్నవాళ్ళు కాబట్టి ఇవాళ హృదయ విదారకంగా ఈ సమస్య ఉన్నది. గొర్రెలన్నీ కూడా మొత్తం పగిలిపోయి పొట్టలు పగిలిపోయి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, అందరూ బాధపడుతూ ఉన్నారు. మేము సిపిఎం పార్టీగా ఒకటే ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తూ ఉన్నాము. మీరు పేదవాళ్ళు గొర్రెలను కాసుకుంటే వాళ్ళ గొర్రెలు కూడా ఇచ్చారు. కానీ ఇవాళ ఈ కుటుంబానికి వాళ్ళే స్వతహాగా వ్యాపారం చేస్తూ ఉంటే ఈ వ్యాపారాన్ని దెబ్బతీయడం కోసం దుండగులు కక్షగట్టారు. కాబట్టి ఆ దుండగులను అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలి. దుగ్గరాల లక్ష్మణ్ అండి. నేను సంవత్సరంన్నర అవుతుందండి. అయితే నేను 7 సంవత్సరాలు అవుతుందండి వ్యాపారం బిజినెస్ మొదలుపెట్టి. అయితే ఇక్కడ షెడ్ వేసి కదా అంతా మనకి బాగుంటుంది, ఇక్కడ దూరంగా ఉంటాయని చెప్పని ఇక్కడ లీజు తీసుకుని ఇక్కడ షెడ్ వేసానండి. సంవత్సరంన్నర అవుతుందండి ఇక్కడ షెడ్ వేసి. 8:30 రాత్రి 8:30 దాకా ఇక్కడే ఉండి వెళ్ళానండి. నేను నైట్ డైలీ ఇక్కడ పడుకుంటామండి. 9:30 గంటలకు వచ్చి పడుకుంటామండి. 8:30కి నేను ఇంటికి పోయానండి. అబ్బాయి వాళ్ళు తిని వస్తారు కదా అని చెప్పని నేను ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ వచ్చింది, షెడ్ మొత్తం కాలిపోతుందని చెప్పని ఫోన్ వచ్చిందండి. అది ఎలా జరిగిందన్నది తెలియదండి. సుమారు ఎన్ని లక్షల వరకు నీకు నష్టం జరిగి ఉంటుంది? 50 లక్షల దాకా ఉంటుంది. అంటే మీరున్నంతసేపు ఇక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించడం కానీ లేకపోతే అటు ఇటు తిరిగి, అంటే కామన్గా ఎందుకంటే మన వాకర్స్ కానీ తిరుగుతూ ఉంటారు, అట్లా మీకు ఏమైనా అనుమానాస్పదంగా ఏమైనా కనిపించడం? లేదు మేడం, అలాంటిది ఏం కనపడలేదు మేడం. కనపడలేదు. ఎన్ని లక్షల వరకు నష్టం జరిగి? 50 లక్షల దాకా. ఇట్లా మరి ఇప్పుడు వచ్చిన పోలీస్ వాళ్ళు మీకు ఏమంటున్నారు ఏంటి? ఏదో సహాయం చేద్దాం, ఇన్సూరెన్స్ అది ఉందని అడిగితే ఏది ఇన్సూరెన్స్ లేదు మేడం. ఇక మామూలుగా తెచ్చి వ్యాపారం చేసుకుంటాం, ఏ రోజు తెచ్చుకుని వారం ఒకసారి తెచ్చి అమ్ముతూ ఉంటాం కాబట్టి వాటికి ఇన్సూరెన్స్ ఇవ్వనున్నారు మేడం. ఎన్ని గొర్రెల వరకు ఉండొచ్చయ్యా? 450 కానీ 500 దాకా ఉంటుంది. మొన్న శనివారం నాడు తెచ్చాను మేడం. ఒక గొర్రె 10,000 పెట్టి తెచ్చాను మేడం. సోమవారం నాడు కొన్ని వచ్చినాయి, శనివారం నాడు కొన్ని వచ్చినాయి. ఓ 30 శాలతో ఇవాళ ఫంక్షన్కి వెళ్ళి ఇక రాత్రి 9 గంటలకి ఇలా జరిగిపోయింది. మొత్తం అయిపోయింది. 8:30 దాటిన కానీ. ఇది ఎంతమంది చూసుకుంటారయ్యా?
ఇక్కడ నలుగురు ఉండే, మా అబ్బాయిలు 2, నేను జీతగాడు పని అంటే మనిషి. సంఘటన జరిగినప్పుడు ఎవ్వరు లేరా? మీరు నలుగురు ఉంటారు అని అన్నారు కదా, మరి నలుగురు ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరు లేరా? అయితే వాళ్ళు తింటాకి వెళ్ళారండి, అన్నం తింటాకి. అయితే బర్రెలు కొద్దిగా ఆరోగ్యం లేకపోతే డాక్టర్ మేడం కూడా వచ్చారు, ఆమె సూదిరేసి ఆమె వెళ్ళిపోయింది. ఇక నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పని పంపించానండి. వెళ్ళి వాళ్ళు తిని వస్తారు, నేను వెళ్ళాను ఇంటికి. 8:30 దాకా ఇక్కడ ఉండి నేను ఇంటికి వెళ్ళాను. మొత్తానికి దారిలో ఉండగానే ఈ ఘటన అనేది జరిగింది. అలా జరిగింది మేడం. ఇది మేడం 100% ఈగో ఉన్న వాళ్ళే చేశారండి ఇది చాలా. ఎందుకంటే ఇతను పొరుగురు ఆయన ఇక్కడికి వచ్చి ఈ విధంగా డెవలప్ అవుతుండని కారణంతోనే చేశారు ఇది. పక్కన 100% నేను చెప్తాను. వీళ్ళు ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు మీకు తెలిసిన? 20 years అవుతుంది ఇక్కడికి వచ్చి, కానీ ఈ బిజినెస్ చేయబట్టి ఒక 8 years అవుతుంది. ఈ ఫామ్ వేసి ఒక 1.5 అవుతుంది. అంతకుముందు లాస్ట్ ఇయర్ కింద ఒక 13 పోయినాయి. సరే కామన్గా అవి పోయినాయి అంటే వదిలేసుకున్నాక మొత్తానికి ఈ విధంగా చేయడం అంటే అది పడని వాళ్ళే ఇదంతా. అంటే వ్యాధులు వచ్చో లేకపోతే ఇంకేదన్నా కారణంతో గొర్రెలు మరణించడం మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఇట్లా జరగడం అనేది అసలు కక్షపూర్వకంగా ఇది ఒక కక్షపూర్వకంగా తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే చేశారు ఇది. ఓన్లీ హాఫ్ అన్ అవర్లో ఇది మొత్తం బస్ట్ అవ్వడం అంటే చాలా నాటే జోక్ అది. ఓకే, అంటే ఏ కారణం వల్ల అయి ఉంటుంది? అంటే ఏమైనా పెట్రోల్ పోసి అట్లా ఏమైనా ఆనవాళ్ళు మనకు కనిపించాయా? అంటే దాని వల్లనే అవుతుందండి, చుట్టూ పెట్రోల్ పోయడం వల్లనే అవుతుంది. చుట్టూ ఒకటేసారి కావడం కారణం పెట్రోల్ వల్లనే. గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఒక చర్చి ఏర్పాటు చేసుకొని కూడా చర్చి పాస్టర్గా కూడా కొనసాగుతూ ఇక్కడ వాళ్ళ వ్యాపారం కోసం కూడా ఒక గొర్రెల ఫామ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో కూడా దుండగులు ఇక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి సమయంలో ఒక 9 గొర్రెలను కూడా ఎత్తుకొని వెళ్ళడం కూడా జరిగింది. గతంలో కూడా పోలీస్ అధికారులకు కూడా పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది. అదే తదుపరి నిన్న సాయంత్రం కూడా 8:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తను ఇక్కడ మొత్తం కార్యక్రమాలు చేసుకొని డిన్నర్ చేయడం కోసం ఇంటికి పోయినటువంటి పావుగంట సమయంలోనే అతను వెళ్ళే సమయాన్ని చూసి దుండగులు ఇక్కడ మంటలు చేసినటువంటి సందర్భం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు దాదాపు కూడా కిలవరంగంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరూ కూడా ఒక మంచి వ్యక్తిగా పేరు పొందినటువంటి వ్యక్తి, ఇక్కడ సోషల్ వర్క్ కూడా చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తికి ఇలాంటి ఘోరం జరగడం చాలా దురదృష్టకరం. దోషులు ఎలాంటి వారైనా కానీ తప్పకుండా పోలీసు వారు చర్యలు చూపించి దోషులను శిక్షించాలని చెప్పేసి కూడా ఈ ప్రాంత కార్పొరేటర్గా ఈ ప్రాంత ప్రజల పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తారు.